మనస్కులై ప్రార్థన చేశారు. వారు ఎడతెగక ప్రార్థన చేశారు. వారు ముమ్మారు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అపొస్తలుల కార్యములో మనం చూసినప్పుడు వారు ఎడతెగక వారు ప్రార్థన చేశారు. వారు కలుసుకున్నప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఏక మనసుకులై ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, భార్య ప్రార్థన చేస్తే భర్త ఎక్కడ ఉంటాడంటే బయట ఉంటాడు. భర్త ఉన్నప్పటికీ ప్రార్థన చేస్తుంటే భార్యతో సహకరించి ఏక మనసు కలిగి ప్రార్థన చేయరు. అందుకే చాలా మంది యొక్క కుటుంబ జీవితాల్లో తన పిల్లలు తన మాట వినలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. తన కుటుంబంలో అనేక సమస్యలు నెలకొంటూ ఉన్నాయి. కారణం ఏంటి అనంటే, ఏక మనసు భార్య భర్తలలో లేకపోవడం. భార్య భర్తలు కూర్చుంటే తన పిల్లలు ఎక్కడో మొబైల్ ఫోన్ పట్టుకొని లేదంటే టీవీ ఆన్ చేసుకొని వారు వాటికి టైంను వెచ్చిస్తూ ఉంటారు. కుటుంబంతో కలిసి ప్రార్థన లేదు. అందుకే మన కుటుంబాలు వేసారిపోయిన జీవితాలుగా ఉంటాయి. అనేక రోగము చేత మనం బాధపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పటికీ మన జీవితంలో స్వస్థతలు జరగలేకపోతూ ఉన్నాయి. ఈ జరగకపోవడం వలన మనం ఏమనుకుంటూ ఉన్నామంటే, దేవుడు నా ప్రార్థన వినట్లేదా, దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ మార్క్ ను వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ దేవుడు మార్పు చెందని వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఎన్నడూ కూడా ఆయన మార్పు చెందేవాడు కాదు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఏక మనసుకులై ఉండాలి. ఇంకా రెండో మాట మనం చూద్దాం పిల్లరా. రెండో మాట, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోహాను పేతురులు వారు శృంగారం అనే దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండిరి. వారు ప్రార్థన కాల సమయములో, అంటే ప్రార్థన సమయంలో వారు అక్కడికి వెళ్ళారు. వారు ఒక టైమును కేటాయించుకున్నారు. ఏమని అంటే, ఉదయం ఈ సమయానికి ప్రార్థనకు అందరూ అటెండ్ కావాలి అన్నప్పుడు వారు ఎగ్జాక్ట్లీ 1 నిమిషం కూడా తప్పకుండా వారు అక్కడికి హాజరయ్యేవారు. అలాగా ముమ్మారు వారు ప్రార్థన చేశారు. ఎడతెగక ఎన్ని పనులున్నప్పటికీ వారు కూడుకొని వచ్చారు. ఈ రోజుల్లో చాలా మంది సంఘాల్లో మనం చూసినట్లయితే ఆదివారమును ఎగ్గొట్టి తన కుటుంబాల పనుల నిమిత్తము వారు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి సంఘాలలో అద్భుతాలు జరగలేకపోతూ ఉన్నాయి. ఆశ్చర్య కార్యాలు జరగలేకపోతూ ఉన్నాయి. ఎంత ప్రార్థన చేసినప్పటికీ ప్రయోజనము లేని స్థితి మన జీవితంలో కనిపిస్తుంది పిల్లారా. ఎడతెగక మనము ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. మూడో విషయానికి వస్తే, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మొదటి రెండు విషయాలు మనం చూసినట్లయితే, ఏక మనస్కులై ఉండాలి సంఘము. ఆ సంఘము ఎడతగని సంఘముగా ఉండాలి. ఎడతగని సంఘము ప్రార్థన సంఘముగా ఉండాలి. అపొస్తలులు ఇలాగ చేసినప్పుడు వారు అనేకమైనటువంటి వారి ప్రార్థనను వినిన దేవుడు అద్భుతాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో అనేక మంది రోగులు బాగుపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అనేకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ